హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన మహిళలు ఉన్నారో వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రతి నెల 2500 రూపాయలు అందిస్తామని చెప్పడం జరిగింది. ఇక ఈ 2500 రూపాయలకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారండి. ఈ తేదీ నుండి అయితే మహిళలందరికీ కూడా ప్రతి నెల వారి ఖాతాలో 2500 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ వచ్చేసింది, అమల్లో ఉంది. ఇక అయినప్పటికీ కూడా 2500 అమలు చేయబోతున్నట్లు దీనికి ప్రభుత్వం అయితే ఒక కీలక అప్డేట్ అయితే అందించిందన్నమాట. వివరాలు తెలుసుకునే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, తెలంగాణలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు అయితే ముగిశాయి. ఇక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉంది. ఎన్నికలకు సంబంధించి కమిషన్ అయితే కసరత్తు ప్రారంభించడం జరిగింది. కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదీరింది. ఈ తరుణంలో ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందనమాట. సో ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. ముందుగా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ విజిట్ చేసినట్లయితే ఇంకా కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన నొక్కండి. సబ్స్క్రైబ్ అవుతారు, గంట వస్తుంది, గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చెప్పే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది. సో ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఊహించని ప్రకటన అయితే చేశారండి. సో వీరందరికీ కూడా ఇప్పటికే 2500 రూపాయలకు సంబంధించి మహిళలకు ఆల్రెడీ ప్రజాపాలనలో దరఖాస్తులు అయితే చేసుకున్నారనమాట. ఈ పథకంలో భాగంగా మహిళలందరికీ 2500 రూపాయలు ఇవ్వడానికి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఈ 3 పత్రాలు అయితే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసిందనమాట, చెప్తూ ఉన్నారు. ఇక ఇంటింటికి అధికారులు కూడా సర్వేకు వస్తుంటారండి. సో మనకు వచ్చే నెల 1 తారీఖు నుంచి మనకి మహిళలకు సంబంధించి 1వ తారీఖు నుంచి ఈ వారం మొదటి వీక్ వరకు అయితే ప్రతి మహిళకైతే 2500 అయితే ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అంతకంటే ముందు ప్రతి ఇంటికి కూడా అధికారులు అయితే మీ ఇంటికి వస్తారండి. ఈ 3 పత్రాలు అయితే కంపల్సరీ చూపించాలి తప్పకుండా. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా అనేది అధికారులకు చూపించాల్సి అయితే ఉంటుంది. ఇలా చూపించిన వారికే ప్రతి నెల 2500 రూపాయలు అయితే వస్తాయి. కాబట్టి ఎవరైనా సరే మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారు ప్రజాపాలనలో ఆ దరఖాస్తు స్లిప్పు, దాంతో 3 డాక్యుమెంట్లు అయితే చూపించాల్సి అయితే ఉంటుంది. సో దీనివల్ల నిజమైన అర్హులు అనేది వారు వెంటనే తెలియజేస్తారు. సో వచ్చే నెల అనగా మనకు ఫస్ట్ వీక్ నుంచి లేదంటే మొదటి వారంలో ఈ డబ్బులు అయితే ప్రభుత్వం ఇవ్వడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. కొంతమంది ఆ 2500 రూపాయలకు సంబంధించి అప్పుడు అప్లికేషన్ చేసుకునేటప్పుడు చాలా మంది ఏ అకౌంట్ మీ దగ్గర ఉంటే ఆ అకౌంట్ అయితే ఇచ్చేశారు. కొంతమందికి అకౌంట్కు ఆధార్ కార్డ్ అనేది లింక్ లేదు, దాంతోపాటు ఎన్పిసిఐ అనేది లింక్ లేదు. ఆధార్ కార్డు సంబంధించి దాంతోపాటు ఇందులో బ్యాంక్ రూల్స్ ప్రకారం మహిళలకు కావచ్చు, వారి పేరు మీద ఖాతా ఉన్న వారికి యాక్టివ్లో ఉందా, ఇన్యాక్టివ్లో ఉందా, చాలామంది ఇన్యాక్టివ్లో అయితే వెళ్ళిపోతున్నాయి. చాలా రోజుల నుంచి అందులో ట్రాన్సాక్షన్ జరగక ఇలా చాలా ఇబ్బందులు ఉండడంతో అకౌంట్ అనేది రద్దు అవుతుంది పూర్తిగా. కాబట్టి సో మీరు ఏ అకౌంట్ ఇచ్చారు, దీనికి ఈకేవైసీ లాంటిది పూర్తి చేశారా, ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ప్రస్తుతం వాడుతున్నది లింక్ చేశారా లేదా అనేది తెలుసుకోండి. సో దీనివల్ల ప్రభుత్వం డబ్బులు విడుదల చేయగానే మీకు బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది. సో దీనికి ప్రధానంగా మనం గూగుల్ పే, ఫోన్పే ద్వారా కూడా తెలుసుకోవచ్చు. లేదంటే బ్యాంకుకు వెళ్ళినట్లయితే బ్యాంకులో మనకు ఆధార్కి సంబంధించి అప్డేషన్ అయితే ఇప్పుడే జరుగుతుంది ప్రాసెస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్ సంబంధించి చాలామంది చేసుకున్నారు. దాంతోపాటు పనిలో పని ఆధార్ కార్డుకు సంబంధించి మరి బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా, కొత్తగా ఫోన్ నెంబర్ మీరు వాడుతున్న ఫోన్ నెంబర్ ఏది ప్రజెంట్ వాడుతున్నది ఆ లింక్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. దీనివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేయగానే మీ అకౌంట్లో డబ్బులు అయితే జమ అవుతాయండి.